మా పుత్ర చతుష్టయాలలో వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాదించి నిదే నారదాదులచే నాదించి నిదే నారదాదులచే విధి వీధులని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వదలక వేదవ్యాసుడు నుండి విన విదిత పావనము విష్ణు కథ వదలక వేదవ్యాసుడు నుండి విన విదిత పావనము విష్ణు కథ సదనం వైనది సంకీర్తనయై సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ గొల్లెతలు చల్లలు కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు కొని చిలుకగా వెళ్ళి అదిగో
అర్ధనాడే విచిత్రం అయ్యాడే విచిత్రం బింబాధర మధురిమలు బిగితో గిలి ఘుమ ఘుమలు బింబాధర మధురిమలు బిగితో గిలి ఘుమ ఘుమలు చిన్నాళ్ళుగా మాయుడే నేనెరుగకపోతే చిత్రం అర్ధనాడే విచిత్రం శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నామేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా మేము మా కులం తరఫున కాపు సంఘం తరఫున మేము అందరం కష్టపడి మీకు పనిచేసాము. మేము డైరెక్ట్గా డిమాండే అడుగుతున్నాము. మా పరిస్థితి అన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నారు. 6 నెలలు దాటిపోయింది, ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదని మేము బాధగా ఉన్నాము. మా కులం తరఫున డైరెక్ట్గానే చెప్తున్నాము. ప్రస్తుత పరిస్థితులు మాకు అధికారులు కానీ ఒక స్టోర్లో కానీ ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని మా వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది మరలా పోతే కాపు భవనం మనం అనుకున్నాము, కానీ దాని ప్రాసెస్ ఇంతవరకు జరగలేదు. మరియు కాపు సంఘానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఒక స్థలం కావాలని కోరుకుంటున్నాము. కాపు భవనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఈ 3 డిమాండ్లు మీ ముందుంచుతున్నాము. మీరు ఏదైనా మాకు కాపులకి న్యాయం చేయాలని, మేము కష్టపడి మీకు పనిచేసామనేది మీరు గుర్తిస్తే మాకు చెయ్యండి. కూడా చైర్మన్ కూడా ఎక్కడెక్కడో అనుకుంటున్నారు, ఎక్కడెక్కడో కరెక్ట్ కాదు. మీరు దయచేసి మీరు అర్థం చేసుకొని మీకు కష్టపడి ఎవరు పని చేశారు అనుకుంటే మా కాపుల్లో వారికి మీరు కూడా చైర్మన్ ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మా జిల్లా తరఫున ఒంగోలులోనే ఉన్న వాళ్ళకి మాత్రమే కూడా చైర్మన్ అండి. మీరు ఎవరు కష్టపడ్డారు అనుకుంటే వాళ్ళకే ఇవ్వండి, మాకు ఎవరైనా ఒకటే.
మేము ఎవరిని ప్రత్యేకించి ఎవరి పేరు చెప్పం, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని మా విన్నపాన్ని మీ ముందుంచాము. మీరు మాకు న్యాయం చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జనార్దన్ గారు అవసరమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కార్తీక మాసంలో అందరూ కూడా కలిసే విధంగా కార్తీక వనభోజనాలు పెట్టుకోవటం. ఈరోజు ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడు కలుస్తుంటాం, ఏదైనా ఒక పెళ్లి సందర్భం ఉండేటప్పుడు అందరూ కలుస్తారు. తర్వాత ఎప్పుడైతే ఇలాంటి వనభోజనాలు వచ్చినప్పుడు కాపులు ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే టౌన్లో ఉండేవాళ్ళు బంధువులు ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి అందరూ కూడా కూర్చొని సాయంత్రం దాకా కాసేపు సరదాగా గడిపే కార్యక్రమం ఈ వనభోజనాల కార్యక్రమం. అలాంటిది మీలో ఒకరిగా నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కాపు సంఘం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నన్ను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ అందరికి కూడా తెలుసు, ఎన్నికల్లో 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, పరిస్థితులు ఏంటనేది మీకు తెలుసు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 4 నెలలు అయింది, 6 నెలల కాల మన సంజీవరావు గారు చెప్తున్నారు. అంటే మనం అంత ఫాస్ట్గా ఉన్నాం మనం కూడా. కాకపోతే అధికారులు మారవటం కానీ లేకపోతే ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా సెటరైట్ అవ్వటానికి మనకి 5 నెలలు పట్టింది. 5 నెలలకి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది ఈరోజు మేము డోర్ టు డోర్ వచ్చినప్పుడు కానీ మీ ఏరియాలకు వచ్చినప్పుడు కానీ అక్కడ ఉండే సమస్యల్లో చాలా ఉన్నాయి, అన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి నేను ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుందా పద్ధతి ప్రకారంగా మేము ముందుకెళ్తా ఉన్నా. తప్పకుండా నాకు గుర్తుంది, మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజు నాతో పాటు తిరిగి డోర్ టు డోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు మీ ఏరియాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు అంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ గుర్తున్నాయి, కాపులకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా బాధ్యత. అది మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి గౌరవం ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా గౌరవం ఇస్తే సంఘంలో వాళ్ళకి విలువ ఉంటుందో ఆ గౌరవం మాత్రం నా వంతు నేను తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు అర్బన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్గా మన స్టేట్ ఆఫీస్ చూస్తున్నారు, సీఎం గారు కానీ వీళ్ళు చూస్తున్నారు. దాన్ని వాళ్ళ పరిశీలనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఎట్లా చేస్తారో తెలియదు. నా వంతు మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రయారిటీ నేను చేస్తానని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా వేరే కూడా ఇంకా ఏంది మన చెప్పింది కాపు భవన్ కూడా పోయినసారి మనం ఉండే టైంలో మనం ఆ రోజు శాంక్షన్ చేయించాం, 5 కోట్లు ఆ రోజు భూమి పూజ కూడా చేశాం. ఆ రోజు అర్జున్ రావు గారు మీరు అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు భూమి పూజ చేసాం. తర్వాత ఎన్నికలు పోవటం అదేమో అట్లా పడిపోయింది. కాపు భవన్ అనేది కూడా ఖచ్చితంగా ప్రయారిటీలో పెట్టుకొని కాపు భవన్ కట్టుకుందాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి ఈసారి వనభోజనాలు మన ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉండేటట్టుగా మనం చేసుకున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎఫ్సీ షాపులు కూడా ఏదైతే మనకి ఎఫ్సీ షాపులు ఉన్నాయో 16 షాపులు కాపులకే ఇచ్చాం. ఉండే 64 ఉంటే 64లో 16 కాపులకు ఇచ్చాం. అది కూడా ఒకసారి మీ ముందుకు తెలియజేస్తున్నాను. దాంట్లో కాపులకు 16 ఇచ్చాం, కమ్మ వాళ్ళకి 7 ఇచ్చాం, బీసీలకు 22 ఇచ్చాం, ఎస్సీలకు 4 ఇచ్చాం. కాబట్టి ఒక ప్రయారిటీల బేస్లో అన్ని విధాలుగా కూడా నేను కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మీరు బాగా చేశారు, ఎలక్షన్కి బాగా చేశారు. దాని తగ్గట్టుగా మా ఎన్డీఏలో జనసేన పార్టీ ఉంది, మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ విధంగా ఆయన చేస్తూ ఉన్నారో అందరికీ తెలుసు. దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో ముందుకెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి పనిచేసే విధంగా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని విధాల్లో కూడా మన ప్రయారిటీ మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కూడా ఆ రోజు మన దాంట్లో ఇస్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా అది క్యాన్సిల్ చేశారు. ఈరోజు మళ్ళీ 5% అనేది మళ్ళీ మన ప్రభుత్వంలో పెడతారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకి అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరికైతే పెన్షన్స్ లేవో, రేషన్స్ లేవో
ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా జనవరిలో అందరికీ ఇస్తాం. మన వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా అందరూ సొంత ఇంట్లో ఉండాలనేది నా ఉద్దేశం. అందరూ కూడా ఉద్యోగాలు కూడా మొన్న జాబ్ మేళా పెట్టాం. జాబ్ మేళాలో కూడా 3,500 మంది అప్లికేషన్ పెడితే దానిలో 1,263 మందికి ఉద్యోగాలు లభించాయి. మళ్ళా ఇంకో 6 నెలల తర్వాత మళ్ళా పెడదాం. మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసుకుంటా ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా మేము చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మనకి 5 నెలలు అయినా కూడా గాడెక్కింది ఇప్పుడే. ఎందుకంటే పోయినసారి ఉండే టైంలో 5 సంవత్సరాల్లో అన్నీ మీకు రకాలుగా కూడా ఇబ్బందులు అయిపోయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు బాగాలేవు, డబ్బులు కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేసి ఈరోజు రోడ్డు బడ్జెట్లో పెట్టారు. దాన్ని కూడా ఒక్కోటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ అందరూ కూడా కలిసి ఒక్కోటి తీసుకొని వచ్చేసి ఫండ్స్ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని అన్నీ కూడా వచ్చిన తర్వాత ప్రయారిటీ బేస్లో ఏదైనా కూడా టౌన్లో కూడా మన కాన్స్టిట్యున్సీలో ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీ పెద్దల సహకారంతో మనం ఏం చేస్తే బాగుంటుందో, మనం ఏం చేయాలో అనేది కూడా మీ అందరితో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బండి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కూడా నామినేటెడ్ పదవులు కానీ అన్నీ కూడా మన అందరం కూర్చొని డెసిషన్ తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందో మీ అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాతే చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఏమైనా అందరి కుటుంబాలు కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా కలుసుకోవటం, అందరూ ఒక దగ్గర ఉంటాం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరు నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున కాపు వనభోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. మొన్న 2024 ఎలక్షన్లో కాపులందరూ ఎంత ఐకమత్యంగా కూటమికి పనిచేశారో ఆ ఐకమత్యాన్ని మరలా ఇంకోసారి ఇక్కడ ఈ రోజున వనభోజనాల సందర్భంగా అందరికీ వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. జనార్దన్ గారు మనందరి సహకారంతో, అంటే మన వంటి కాపులు ఒక్కళ్ళని కాదు, అందరి సహకారంతో 34,000 పైగా మెజార్టీతో ఒంగోలులో గెలుపొందడం జరిగింది. ఇది చారిత్రాత్మకమైన విజయం. ఆ విజయంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మనకి ఉన్నటువంటి అందరి సహకారం కూడా ఎక్కువగా ఉందనే విషయం ఆయనకి ఎప్పుడు గుర్తుంటుంది ఖచ్చితంగా. కాబట్టి కాపులకు సంబంధించి ఏం చేయాలా, ఎలా చేయాలనేటువంటి ఒక ప్రణాళిక శాసనసభ్యుల గారి దగ్గర ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నా. కొక్కిరాల సంజయ్ కుమార్ గారు కోరుకున్నట్టుగా రాబోయేటువంటి రోజుల్లో, అంటే గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాపుల హృదయాలని గెలుచుకునే విధంగా, మనసుల్లో స్థానం సంపాదించుకునే విధంగా దామచల జనార్దన్ గారు పనిచేస్తారనేటువంటి విశ్వాసాన్ని అయితే ఖచ్చితంగా నేను వ్యక్తం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి, అంటే విజయానికి అవసరమైనటువంటి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సమాజం కాపు సమాజం. కాబట్టి ఎవ్వరు కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఓట్ బ్యాంక్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. అదేవిధంగా మనం ఈ గతంలో ఎన్నికల్లో పనిచేసే దాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పనిచేస్తారని తెలియజేస్తూ, సంజీవ్ కుమార్ ఆశించినట్టుగా ఖచ్చితంగా కాపు సంక్షేమ భవనం ఏర్పడుతుందని, కాపులకు సరైన న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, అయితే అందరం కూడా ఎటువంటి విభేదాలు, అపోహలు లేకుండా ఐకమత్యంగా ఉండటం ద్వారానే ఖచ్చితంగా అన్ని సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.